ఇగోండి డార్జిలింగ్ టీ తోటలో భలే ఉన్నాయి కదా. బాగున్నారు. చలి చూస్తే 8 degrees 10 degrees ఉంది. 5:30 అవుతుందని టైము. ఎలా ఉంది చూడండి. అసలు ఈ వణుకుపోతున్నాయి. నాకు టెంట్ వేసుకుంటే ప్లేస్ దొరికితే చాలరా బాబు అనుకున్న స్టేజ్కి వచ్చేసాను నేను. ఇంకొక స్టెప్, ఇంకొక రోజు అయిపోతుంది ఇండియా టు నేపాల్ బార్డర్. ఇదిగో లోపల సెట్ చేసుకున్నాను. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి. మనం సిలిగురి అయితే చేరుకున్నాం. ఇక్కడ నుండి మనం మెరిక్కి వెళ్ళాలి, నేపాల్ బార్డర్ వెళ్తాకి. సో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇంకా 57 kilometers ఉంది ఇక్కడ నుండి మెరిక్. సో ఎవరైనా లిఫ్ట్ అడిగితే ఎక్కించుకుంటే వెళ్దాం, లేకపోతే నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇంకెలాగా ఆల్మోస్ట్ ఒక 2 kilometers అయితే నడుచుకుంటూ వచ్చా. ఎవరు లిఫ్ట్ ఇవ్వట్లా, ఈ సిటీ కదా. What is your name? राजू राउत. राजू राउत. ओके, थोड़ा बात करो मैं इंग्लिश में. थोड़ा टाइम डिनर ओनली. अरे सर कंफ्यूज हो गया. कंफ्यूज हो गया. नो प्रॉब्लम भैया. ओके थैंक यू. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నయ్యా థ్యాంక్ యూ. ఇగోండి ఇలా నడుచుకుంటూ వస్తే కొంచెం దూరం ఒక బ్రిడ్జ్ ఒకటి కనిపించింది. రివర్ అనమాట. చల్లగా ఉంది గాలి. అలా నడుచుకుంటూ లెఫ్ట్ అడుగుతూ ఒక 5 kilometers అయితే వచ్చాను. ఇలా వెళ్తున్నాను. ఇంకా టైం ఉంది కదా, నడుచుకుంటూ వెళ్తున్నాను. నాకు తెలిసి నేను వెళ్తానో లేదో తెలియదు ఈరోజు మెరిక్. చూడాలి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ లిఫ్ట్. అన్న అయితే కొంచెం దూరం వెళ్తారంట మెరిక్కి వెళ్ళక ముందర. సో అక్కడ దిగిపోదాం. ఇక్కడ దాకా తీసుకొచ్చారండి ఒక 5 kilometers. సో ఇలా వెళ్ళిపోతే మనకి బాగ్డోదరా ఎయిర్పోర్ట్ మెయిన్ సిటీ వచ్చేస్తుంది. ఆ ఫ్లైఓవర్ నుండి అటు వెళ్తే సిలిగురి అండ్ మెరిక్కి వెళ్ళే రోడ్డు అనమాట. మనకి వెళ్ళే దారిలో అయితే చూడండి కాఫీ తోటలు అయితే పండిస్తున్నారు. అదే టీ కాఫీ, మనకు తెలీదు టీయో కాఫీయో. చూడండి ఎలా ఉన్నాయో. అదిగోండి మెరిక్ ఇంకా 44 kilometers ఉంది. ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోవడం. ఇంకా మళ్ళీ ఇప్పుడే మనకి అసలు వెహికల్స్ అయితే ఏమి వెళ్ళట్లేదండి ఈ రోడ్లో. వేరే రూట్ ఉంటుందంట డార్జిలింగ్ నుండి. ఆ రూట్ నుండి అయితే వెళ్తాయంట. ఇటు ఓన్లీ మిలిటరీ వెహికల్స్ వెళ్తాయంట. ఎవరిని అడిగినా ఏమి ఎక్కించుకుంటా. ఇదిగోండి మొత్తం ఇదంతా ఆర్మీ ఏరియా. భయ ఆర్మీ ఏరియా, పూరా ఆర్మీ ఏరియా. అందరూ బాగున్నారు. నమస్తే, అందరూ బాగున్నారు. మీన్స్ కైసే హూ, అది తెలుగు. ఇదిగోండి డార్జిలింగ్ టీ తోటలో భలే ఉన్నాయి కదా. బా మంచి నీట్గా ఉన్నాయి, సూపర్గా. మళ్ళీ మనకి లిఫ్ట్ దొరికిందండి. అన్నా థ్యాంక్ యూ. నామ్ క్యా అన్నా? పవన్. పవన్ అన్నా నామ్ క్యా? అబ్దుల్ కరీం. థ్యాంక్స్ అన్నా ఫర్ లిఫ్ట్. మనకి ఇంకొంచెం దూరం లిఫ్ట్ దొరికింది. ఈ 50 kilometersకి ఎన్ని మారుతున్నానో నాకు తెలియట్లేదు. సో ఏదో రకంగా వెళ్ళిపోవాలి ఈరోజు మెరిక్కి. మనకి రోడ్డు అటువైపు ఇటువైపు కనిపిస్తున్నాయి కదండి, ఇవన్నీ టేక్ చెట్లు అనమాట. మామూలుగా లేవు చూడండి. ఇంకా ఇవన్నీ ఆర్మీ కంట్రోల్ ఉందన్నమాట ఏరియా ఇది మొత్తం. ఎలా ఉన్నాయి చూడండి. మన ఇంటికి ఒక టేక్ చెట్టు ఉంటే జాగ్రత్తగా కాపాడుకుంటారు కదా, ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ. అసలు ఓళ్ళు ఉన్నాయి. మొత్తానికి అటు ఇటు తిరిగి వచ్చేసానండి పెట్రోల్ బంక్కి. ఇదే అనమాట పెట్రోల్ బంకు. మిరిక్లో ఉన్నది ఇది ఒకటే పెట్రోల్ బంకు. నేను మిరిక్ సెలెక్ట్ చేసుకుంటా కారణం ఏంటంటే ఇక్కడ నుండి పశుపతి నగర్ మార్కెట్ వచ్చేసి, అంటే నేపాల్ బార్డర్ వచ్చేసి తక్కువ చెప్పాను కదా కిలోమీటర్లో. సో ఇక్కడ ఇది ఒకటే ఉందండి బంకు. అడిగాను ఎవరంటున్నా, అదే ఇస్తారో ఎవరో తెలీదు, ఆగు వెయిట్ చేయంటున్నారు. చలి చూస్తే 8 degrees 10 degrees ఉంది. ఇప్పుడే ఇలా ఉంది. టైం వచ్చేసి 5 అయింది. తర్వాత ఎలా ఉంటుందో తెలీదు. ఇది నెక్స్ట్ డే నేను నేపాల్ రీచ్ అయిపోతాను. మన గోల్ ఇండియా టు నేపాల్, ఆంధ్ర టు నేపాల్ బార్డర్. ఇది లాస్ట్ డే, ఇంకా లాస్ట్ నైట్ ఇది. సో ఈ నైట్ అయితే ఎలా గడుస్తుందో తెలియట్లేదు నాకు అసలు. ఇంకోండి 5ంటికి వచ్చేస్తున్నాయి. ఎలా ఉంటుందో కొంత తెలియట్లేదు. ఏమంటా చూడాలి. జస్ట్ రిక్వెస్టింగ్ అని అడిగాను. ఓకే వెయిట్ చేయి, నేను మా ఓనర్ అడిగి చెప్తానన్నారు. అసలు చూడాలి. చాలా చల్లగా ఉందండి, చాలా చల్లెడుతుంది అసలు. ఇది పెట్రోల్ బంక్ చాలా చిన్నగా ఉందన్నమాట. ఇక్కడ వేసుకుని పడుకుంటాకు కూడా చూడండి ఒకసారి. ఎక్కడైనా ప్లేస్ ఇచ్చినా కూడా వేసుకుంటాకు లేదు. నాకు వేరే ఆప్షన్ లేదు. చూడాలి అసలు ఏమవుతుందో. చాలా రిక్వెస్టింగ్ అడిగాను. ఇంకో మాటలో చెప్పాలంటే బతిమాలేసాను. ఏమవుతుందో చూడాలి. 5:30 అవుతుందని టైము. ఎలా ఉంది చూడండి. అసలు ఈ వణుకుపోతున్నాయి.
ఇంకా ఏం చెప్పలేదు, వెయిట్ చేయమన్నారు. నాకు ఏం చేయాలో కూడా తెలియట్లేదు. అసలు ఇటు కాకుండా వచ్చి అయిపోయింది. మంచి కోసం అంతా పాజిటివ్ జరుగుతుందని చూస్తున్నాను. ఓనర్ వచ్చాక ఓనర్తో మాట్లాడదాం అన్నారు. ఎలా ఉందో చూడండి. అసలు 5 అయిన టైము ఇదిగోండి. మామూలుగా లేదండి చలి. 8 degrees ఉన్నది 5ంటికి. ఇంకా ఏ 12 తెల్లవారుజామున అయితే 1కి వెళ్ళిపోయినా 2కి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. అసలు లిటరలీ నాకు షేక్ వచ్చేస్తుంది లోపల అలాగా. సో అది ఇదిగోండి, ఇంక ఇలా ఉంది నా పరిస్థితి. బ్యాగ్ పెట్రోల్ బంకులు ఇవ్వాలి. అసలు ఉండలేవు అక్కడ, ఇక్కడ చాలా చాలా తండ అయిపోతుంది అంటున్నారు. ఎంత తండ అయినా కొంచెం 4-6 అడుగులు ప్లేస్ ఇవ్వమంటారు బాబు. నేను ఈ తండాలోనే ఉంటాను అని చెప్పాను. ఈ తండాలో ఈ చలిలోనే ఎదురాం కష్టపడి ఒక 12 గంటల తెల్లారిదాకా అయితే నేను కష్టపడి ఉంటాను అన్న. థ్యాంక్స్. ఈ అన్న ఒకరు ఉన్నారు, కష్టపడి ఉంటాను అని చెప్పాను. అదే చూద్దాం అంటున్నారు. బేసిక్గా నేనైతే అసలు చలికి తట్టుకోలేనండి, అస్సలు తట్టుకోలేను. ఇటువంటి ప్లేస్లో అయితే నా వల్ల అయితే అస్సలు కావట్లేదు. బ్యాక్కి వెళ్ళిపోదాం అన్నంత వచ్చేస్తుంది, కానీ బ్యాక్కి వెళ్తా కూడా లేదు. బ్యాక్కి వెళ్ళను కూడా. వచ్చేసాం, ఇంకా 14 kilometers అనమాట మన డెస్టినేషను. అది చూసుకుండి వెళ్ళిపోతాం. రేపు పొద్దున్నే మధ్యాహ్నం లోపు అది కంప్లీట్ చేసిన. రేపు మధ్యాహ్నం నుండి ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోదాం. ఇంకా రిటర్న్ అయిపోతాను మనం కంప్లీట్ చేసేసామండి. అన్న థ్యాంక్ యూ అన్న. నామ్ క్యా అన్న? వినోద్. కన్నడ మాట్లాడతారు కదన్న? కన్నడ మైరుకు నై ఆతా, తెలుగు ఆతా. లిటరలీ shivering. Oh yeah, it's cold. Bolo bhaiya. Really cold. Very cold, na? Bahut thand. How many years you are working here? Since 1 year. ఇక్కడ అన్న దేవుళ్ళలో ఇచ్చాడండి. పెట్రోల్ బంకులో వద్దు, ప్రాబ్లం అవుతుంది, మన ఓనర్ గారు ఒప్పుకోరు అంటున్నారు. సో పెట్రోల్ బంక్ పైన చూసారా, పెట్రోల్ బంక్ పైన అనమాట. అదిగోండి పెట్రోల్ బంక్ పైన కొంచెం ప్లేస్ ఉన్నది, చూడండి ఒకసారి. ఇంకోండి పెట్రోల్ బంక్ పైన అదిగోండి బంకు. ఇక్కడ వేసుకో అన్నారు. చాలా బాబు అనుకున్నాను. ఇంకా చాలు అనుకున్నాను. 6 అడుగులు సరిపోతుంది నాకు ఇప్పుడు. ఎంత అంటే ఒక మంచి ప్లేస్లో 6 అడుగులు ఉంటే చాలరా దేవుడా అనుకున్నాను నేను. లిటరలీ నేను మాట్లాడలేకపోతుందండి. నేను అంత ట్రబుల్లోకి వెళ్ళిపోయాను. నేను ఒక్కనే కదా, నాకు హిందీ రాదు, ఏమీ రాదు. అంతే, ఆ ఫీలింగ్ వేరో చెప్పలేకపోతున్నాను. సో మనం అయితే టెంట్ వేసేసుకుందాం. మొత్తాన్ని టెంట్ అయితే ఇస్తానండి. అదిగోండి ఇంకంతే. నాకు టెంట్ వేసుకుంటే ప్లేస్ దొరికితే చాలరా బాబు అనుకున్న స్టేజ్కి వచ్చేసాను నేను ఈరోజు ట్రావెలింగ్లో. ఇట్స్ నాట్ ఈజీ అండి, చాలా ఈజీ కాదు, చాలా కష్టం. ఇంకొక స్టెప్, ఇంకొక రోజు అయిపోతుంది ఇండియా టు నేపాల్ బార్డర్. సో ఇంకేం చేయలేను నేను. నా దగ్గర స్టవ్ ఉన్నది, అది ఉన్నది, కానీ మ్యాగీ తగ్గలేదు. నువ్వు సిగరెట్ అవి కాల్చుకునే మీద నమ్మకంతో ఇచ్చాను, మా ఓనర్కి తెలిస్తే అని చెప్తున్నాడు మనోడు. అసలు అని స్టవ్ కాదు కదా, ఏం వెలిగిస్తాగలేదు. అది ఇంకెళ్ళి పడుకుంటాం. ఇంకా అదండి ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. రేపైతే మనం నేపాల్ బోర్డర్ అయితే వెళ్ళబోతున్నాం. రేపైతే మన టార్గెట్ని కంప్లీట్ చేస్తున్నాం.
నాకేం మాటలు రావట్లేదండి. నేను అసలు సరే ఉంటానండి. ఇదిగో లోపల సెట్ చేసుకున్నాను. మామూలుగా లేదు చలి అయితే. ఇదే అనమాట ఇప్పుడు మన ఆయుధం. ఇంత పెద్ద మంచి ఏంటి ఏమంటారు దీన్ని, ఒత్తిగా ఉండి తెచ్చుకుండి మంచి పని చేశాను. కొంచెం చలి కాస్తుంది. సో అదండి, ఇంకైతే ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. నేను నా ఫేస్ చూపిస్తకున్నప్పుడు అదే లైట్ లేదు కదా, కనిపించదు. నా జర్నీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.